హాయ్. హలో అండి. ఇదొచ్చేసి డేట్స్‌తో తయారు చేసిన ఫెర్టిలైజర్. అదేనండి మన ఖర్జూరంతో తయారు చేసిన ఫెర్టిలైజరు. దీన్ని ఎలా తయారు చేసామో చూద్దాము. ఇదేనండి ఆ ఫెర్టిలైజరు. మా వాళ్ళు గల్ఫ్ నుంచి వస్తుంటే ఖర్జూరపు కాయలొచ్చేసి అంటే దూరబండ కాయలైతే తీసుకొచ్చారు. అవి ట్రావెలింగ్‌లో కొంచెం నలిగిపోయాయి. కొన్ని బానే ఉన్నాయి. ఆ నలిగిపోయిన కాయలతో అయితే మనం తయారు చేసాము. దీనికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఇంకో విషయం ఉందండి. మొక్కకి ప్రధానంగా ఏమేం పోషకాలు కావాలనో ఫస్ట్ అయితే మనం చూద్దాం రండి. మన మనిషిలాగానే ప్రోటీను, ఫ్యాటీ యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్ ఎలా అవసరమో మొక్కలకు గూడా ప్రధానంగా నైట్రోజను, ఫాస్ఫరసు, పొటాష్ గూడా అట్లే అవసరమండి. దాంతో పాటు మనకైతే మైక్రో న్యూట్రియంట్స్ ఎలా అవసరమో మొక్కలకు గూడా కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ అయితే కంపల్సరీగా కావాలండి. ఎగ్జాంపుల్‌కి జింకు, బోరాను, మెగ్నీషియము, సల్ఫేటు, ఫెర్రసు, సోడియము పోతే క్లోరిను, కాపరు ఇంకా కొన్ని ఫంగిసైడ్స్ కూడా అవసరం పడతాయండి. వాటి గురించి అయితే ఇప్పుడు మనం డీటెయిల్డ్‌గా తెలుసుకుందాము. ఫస్ట్ మనము ప్రధాన పోషకాల గురించి అయితే తెలుసుకుందాము. ఫస్ట్‌దొచ్చేసి నైట్రోజన్ అండి. నైట్రోజన్ వల్ల ఉపయోగం ఏమిరా అంటే చెట్టు చిగురించి పెరగడానికైతే ఉపయోగపడుతుందండి నైట్రోజను. దాని తర్వాతొచ్చేసి ఫాస్ఫరస్ అండి. ఫాస్ఫరస్ వచ్చేసి ప్లాంట్ ఫంక్షన్‌ని పెంచి కాండము అదేనండి స్టెమ్ బలపడడానికి మరియు రూట్ డెవలప్‌మెంట్‌కైతే అయితే ఉపయోగపడుతుందండి. దాని తర్వాతొచ్చేసి పొటాష్. పొటాష్ వల్ల ఉపయోగం ఏమిరా అంటే పూత నుండి పిందెలు డెవలప్ అవ్వడానికి మరియు కాయలైతే సైజ్ రావడానికైతే బాగా ఉపయోగపడుతుందండి. మరియు ప్రధానమైన మైక్రో న్యూట్రియంట్స్ గురించి కూడా మనమైతే ఈ వీడియోలో చూద్దాం రండి. ఫస్ట్‌దొచ్చేసి జింక్ అండి. జింక్ వల్ల ఉపయోగం ఏమిరా అంటే రూట్ గ్రోత్ వస్తుంది. హార్మోన్ ఇన్‌బాలెన్సెస్‌కైతే ఉపయోగపడుతుందండి. ఈ జింక్ లోపం వల్ల ఏ విధంగా చెట్లుంటాయో మీకైతే ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. చూడండి జింక్ లోపం వల్ల ఈ విధంగా అయితే మధ్య మధ్యలో యెల్లోగా వచ్చి పాలిపోతాయండి. ఈ విధంగా యెల్లో గూడా వస్తాయండి. ఈ విధంగా ఉండిందంటే ఇది జింక్ లోపమని అర్థం జేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బోరాన్ గురించి ఉపయోగాలేంటో చూద్దాం రండి. బోరాన్ వల్ల ఏమిరంటే ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ డెవలప్‌మెంట్ అయితే బాగా అవుతుంది. కాయలొచ్చేసి వంకర టింకరగా రాకుండా మంచి సైజ్ వస్తాయి. షైనింగ్ కూడా వస్తాయండి. ఇప్పుడు ఇది గాన లోపమైతే ఏ విధంగా ఉంటుందో మీకిప్పుడు చూపిస్తాను చూడండి. ఈ బోరాన్ లోపం వల్ల అయితే ఈ విధంగా మచ్చలు రావడము, పాలిపోవడము, ఆకులైతే ముడతలు రావడము ఈ విధంగా అయితే జరుగుతుందండి. ఒక షేప్ అనేది రాదు ఆకులు. చూడండి. నెక్స్ట్ అయితే మనము మెగ్నీషియం సల్ఫేట్ గురించి అయితే తెలుసుకుందామండి. మెగ్నీషియం సల్ఫేట్ వల్ల ఉపయోగం ఏమిరా అంటే ఇది ప్లాంట్ యొక్క ఎంజైమ్స్‌ని యాక్టివేషన్ చేసి హయ్యర్ ఈల్డ్స్ వచ్చేదానికైతే ఉపయోగపడుతుందండి. అలానే యెల్లోగా ఉండే ఆకులొచ్చేసి గ్రీనరీ‌లోకైతే వస్తాయండి. మీరు చూడొచ్చు దీని డెఫిషియన్సీ ఎలా ఉంటదో. ఆకులైతే ఈ విధంగా యెల్లోలోకి వచ్చేస్తాయి. కొంతమంది అంటుంటారు, "మేము ఎన్నో న్యూట్రియంట్స్ ఇచ్చాము. ఈ విధంగా అస్సలు రావడం లేదండి. మీరు చూడండి. బాగున్న దానికి, బాగలేని దానికైతే డిఫరెన్స్ అయితే చూడండి." దీన్ని వచ్చేసి మెగ్నీషియం సల్ఫేట్‌ని ఇప్సమ్ సాల్ట్ అని కూడా అంటూ ఉంటారండి. ఎందుకంటారంటే దానికో చరిత్ర ఉందండి. అసలు ఇప్సమ్ సాల్ట్ అనేది యాక్చువల్‌గా బ్రిటన్‌లో వచ్చేసి ఇప్సమ్ అనే ఏరియాలో వచ్చేసి తయారు చేసేవాళ్ళండి. దానికోసం అని చెప్పేసి దాని పేరు ఇప్సమ్ సాల్ట్ అని పేరు పెట్టారండి. ఈ ఇప్సమ్ సాల్ట్‌ని మనం ప్రధానంగా వచ్చేసి మొక్కలు నాటేటప్పుడు అంటే ఫార్మ్ నుంచి తెచ్చుకొని నాటుకుంటాం గదండీ! అప్పుడైతే వాడామంటే అవి షాక్‌కు గురవ్వకుండా త్వరగా స్టెబిలైజ్ అవుతాయన్నమాట. నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి కాపర్ అండి. కాపర్ వల్ల ఉపయోగాలు ఏమిరా అంటే మనం ఇచ్చే నైట్రోజన్‌ని మెటబాలిజం బాగా పెంచి దాని తర్వాత ఎంజైమ్స్‌ని అయితే యాక్టివేట్ చేస్తుందండి. దాని తర్వాత క్లోరిన్. క్లోరిన్ వచ్చేసి ఒక మన ప్లాంట్ యొక్క వాటర్ బ్యాలెన్స్‌ని అయితే బాగా చేస్తుంది. తర్వాత వచ్చేసి కిరణజన్య సంయోగక్రియకు అయితే బాగా ఉపయోగపడుతుందండి ఇది. కొంతమంది అంటుంటారు, "మేము ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా గాని మాకైతే పూత, పిందె అయితే రాలిపోతుంది. అది ఎందువల్ల తెలియడం లేదు" అంటూ ఉంటారు. యాక్చువల్‌గా ప్రధానంగా వచ్చేసి మనం న్యూట్రియంట్స్ ఇచ్చిన తర్వాత కూడా రాలుతుందంటే దానికి కారణం వచ్చేసి ఏమిరా అంటే మనకు ఆ సంపర్కం అనేది జరగాలండి ఆ ఫ్లవర్‌లో. అది ఎట్లా జరుగుతుందిరా అంటే తేనెటీగల వల్ల మాత్రమే జరుగుతుంది. హనీ బీస్ రావడానికి ప్రధానమైన కారణం ఏమిరా అంటే, ఆ పుప్పడి కోసం వస్తాయి. కానీ కొన్ని సార్లు రానప్పుడు మనమే ఆకర్షించేలాగా ప్రయత్నం అయితే చేయాలా. దానికోసం అయితే చిన్న చిట్కా ఏమిరా అంటే, ఒక బెల్లం ముక్కనైతే ఒక గుడ్డలో తీసుకొని, ఆ గుడ్డనొచ్చేసి ఆ చెట్టు దగ్గర కట్టేసి, దాన్ని అప్పుడప్పుడు నీళ్ళతో తడుపుతూ ఉన్నాంరా అంటే, ఆ స్వీట్ స్మెల్‌కొచ్చేసి మనకు తేనెటీగలైతే బాగా వస్తాయండి. దాంతో మన పూత, పిందె అయితే ఇదో ఇప్పుడు చూపిస్తాను చూడండి. దీనికి కూడా అలా చేశాను. అందువల్ల వచ్చేసి పూత, పిందె అయితే బాగా నిలబడింది. కాయలు గూడా బాగా గాస్తుందండి. ఇప్పుడు మనమైతే ఈ డేట్స్ ఫెర్టిలైజర్‌ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ఇవొచ్చేసి పక్కన పెట్టేసి మర్చిపోయామండి. దానివల్ల వచ్చేసి కొంచెం కుళ్ళిపోయాయి. ఆల్రెడీ కుళ్ళిపోయాయి. వీటినైతే మనం ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్‌లోకైతే తీసుకుందాము.
చూడండి ఇవి వచ్చేసి డేట్సేనండి. ఆ రోజు అప్పుడు ఫస్ట్‌లో మీకు చూపిచ్చాను చూడండి. దాని తర్వాత వచ్చేసి కనీసం ఒక 1 వీక్ అయిందండి. చూడండి ఈ విధంగా అయితే మనం కుళ్ళిపోయిన డేట్స్‌నయితే ఈ విధంగా తీసుకుంటున్నాము. తీసుకున్న తర్వాత దీనికైతే మనము బెల్లం అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి. దీనికైతే మనం ఇప్పుడొచ్చేసి బెల్లాన్నయితే తీసుకుందాం రండి. జాగరి పౌడర్ ఉంది మన దగ్గర. అదే వేస్తున్నామండి. దాన్ని వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫర్మెంటేషన్ కోసమయితే నేనైతే ఒక 3 డేస్ అయితే పెడుతున్నానండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే ఫర్మెంటేషన్ అయితే బాగా జరుగుతుంది. ఇప్పుడు చూడండి. ఇది డేట్సా కాదా అని మీకు డౌట్ వస్తాయేమో. దానికోసమనే చూపిస్తా ఉన్నాను చూడండి. డేట్స్ గింజలు గూడాను. ఖర్జూరం గింజలు. చూడండి. దీని తర్వాతొచ్చేసి మనం 3 డేస్ ఇప్పుడైతే చూడండి 3 డేస్ తర్వాతయితే ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా వచ్చిన దాన్ని మనం వచ్చేసి వాటర్ అయితే కలుపుకున్నామండి. ఎందుకంటే నేను స్ప్రే చేసేదానికైతే ట్రై చేస్తా ఉన్నాను. అందుకోసం అని చెప్పేసి వాటర్ కలిపేసి డైల్యూట్ చేసుకుందాం అనుకుంటున్నాను. లేదరా అంటే అది థిక్‌గా ఉండడం వల్ల మనకు వడగట్టున రాదండి. అందుకోసం అని చెప్పేసి నేనైతే వాటర్ కలుపుతా ఉన్నానండి దాంట్లో. వాటర్ కలిపి చెట్లకి మొదలకైనా ఇచ్చుకోవచ్చు. లేదంటే మనం స్ప్రే చేయనా చేసుకోవచ్చు. స్ప్రే చేయడం వల్ల ఉపయోగం ఏమిరా అంటే మనం డైరెక్ట్‌గా ఆకుల మీద పడుతుంది గాబట్టి, దాంట్లో ఉండే మైక్రో న్యూట్రియంట్స్‌ని మొక్క అయితే డైరెక్ట్‌గా తీసుకుంటుందండి. అలా కాకుండా మొదల్లో అయినా ఇచ్చుకోవచ్చండి. కాకుంటే కొంచెం లేట్‌గా పడుతుందనమాట దానికి. అందువల్ల వచ్చేసి నేను స్ప్రేనే ట్రై చేస్తా ఉన్నానురండి. ఈ విధంగా అయితే గుడ్డలో నుంచి వడగట్టుకున్నానండి. వడగట్టుకున్న తర్వాత దానికైతే 1:10 రేషియోలో అయితే మనము వాటర్‌ని కలుపుకోవాలండి. ఎందుకంటే డైరెక్ట్‌గా మనము మొక్కల మీద అయితే స్ప్రే చేస్తున్నాం కాబట్టి, ఇది కొంచెము హార్డ్‌గా ఉంటుందండి. అందువల్ల వచ్చేసి 1:10 రేషియోలో మనమైతే వాటర్ కలుపుకొని ఈ విధంగా అయితే స్ప్రేయర్‌తో స్ప్రే చేసుకుందామండి. పెద్ద స్ప్రేయర్ ఉంది గానీ మీకు చూపించడానికి కొంచెంగా ఇప్పుడు టైం లేదండి. అందుకోసం అని జెప్పేసి మీకు చూపించడానికి చిన్న స్ప్రేతో, బాటిల్ స్ప్రేతో మీకు చేస్తున్నానండి. ఈ విధంగా అయితే మనం ఏర్లకైతే ఈ విధంగా పోసుకోవచ్చు. స్ప్రే అయితే పూత, పిందె ఉండే దశలో అయితే బాగా స్ప్రే చేసుకుంటే పూత, పిందె బాగా నిలబడడానికి ఆస్కారం ఉంటుందండి. నేను చెప్పినట్టు ఆ చిట్కా గూడా పాటించండి. కొంచెం బెల్లం ముక్కనైతే గుడ్డలో పెట్టేసి అప్పుడప్పుడు వాటర్ గాని తడుపుతుంటే మనకు హనీ బీస్ వస్తాయండి. తేనెటీగలొచ్చారంటే ఎక్కడైతే తేనెటీగలు ఎక్కువుంటాయో అక్కడ క్రాప్ ఎక్కువ ఉండేదానికి ఛాన్స్ ఉందండి. ఈ విధంగా అయితే మనం మొక్కలకి స్ప్రే చేసుకున్నామంటే డైరెక్ట్‌గా న్యూట్రియంట్స్‌ని తీసుకుంటుందండి. ఇదొచ్చేసి మనం మన ఫామ్‌లో హోమ్‌మేడ్‌గా తయారు చేసుకున్న ఫెర్టిలైజరేనండి. దీంట్లో ఎటువంటి హానికరమైన కెమికల్స్ అయితే ఏమి లేవండి. ఇదొచ్చేసి ప్యూర్ ఆర్గానికు. మీరు గూడా ట్రై చేసి చూడండి. ఎంత రిజల్ట్ బాగుంటుందో మీరే చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి దీని అప్డేట్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తానండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే. బై బై అండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.